హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే. సో హేమ గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. పాలక్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. సో మంచి కాంబినేషన్. అంటే ఎక్కువగా చేసుకోరు ఇది. పాలక్ పన్నీర్ అయితే బాగా చేస్తారు. ఎస్. ఆ టైప్లో పాలక్ మష్రూమ్ చేసుకోవచ్చా? ఇది కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో మెథడ్ అనేది కూడా చాలా ఈజీ. ఓకే. మంచి టేస్ట్గా వచ్చే డిష్. ఓకే రాజ్ గారు. ఓకే, మరి పాలక్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో యాక్చువల్గా అన్ని రెడీగా ఉంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటా. చాలా ఫాస్ట్ అండి. అంటే ముందుగా మెయిన్గా దీంట్లో కావాల్సింది అంటే పాలకూర మనకు పేస్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే ఉడికించి పేస్ట్లా చేసి పెట్టేసాను. ఓకే, సో అప్పుడైతే మనకి చక్కగా ఫైన్ పేస్ట్ వస్తుంది. ఎస్. సో ఇలా పాలక్ పన్నీర్ కానీ ఇట్లా మష్రూమ్ కానీ ఏదైనా పాలకూర గ్రేవీ టైప్లో ఉండాలి అనుకుంటే మనం ముందు చక్కగా పాలకూరని కొద్దిగా ఉడికించేసుకొని పేస్ట్ చేసుకుంటే సేమ్ ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది మనకి. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అక్కడే మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఓకే సో పేస్ట్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం తర్వాత యాడ్ చేస్తున్నాం. కొంచెం ఘాట్ ఎక్కువ రావాలనుకుంటే దాంట్లోని పేస్ట్తో పాటుగానే మనం వేసేసుకోవాలి. సో కొంతమందికి కొంచెం కారం కారంగా తినాలనిపిస్తే ఆ పాలకూర ఉడికించుకునేటప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేస్తే అయిపోతుంది. సో ఉల్లిపాయల ముక్కలు. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు. సో ఇంకా ఆల్మోస్ట్ మన గ్రేవీ కర్రీ టైప్లో కాబట్టి ఇంకా పోపు ఏమి పెద్దగా అవసరం ఉండదండి. సో దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో పాలకూర పేస్ట్ అనేది కామన్ బేస్గా ఉంచుకొని మనం చక్కగా ఇట్లా వెజిటేబుల్స్తో మష్రూమ్ పన్నీర్ డిఫరెంట్ కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. యా, సో రోటీస్ లాంటి వాటిల్లోకి ఇది చాలా బాగుంటుంది కదా టేస్ట్. చాలా మంచి కాంబినేషన్. సో దీంతో పాటుగా సైడ్లో కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ పాలకూర అంటే ఆకుకూరలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే కొంచెం ఇలా పేస్ట్లా చేసేస్తే మనం గ్రేవీ అంతా అదే తింటా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా క్వాంటిటీ ఎక్కువగానే మనం తీసుకున్నట్టుగా అవుతుంది. యా, సో ఇలాంటి కర్రీలో మనకి కొద్దిగా ఉల్లిపాయ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ పేస్ట్లో మధ్య మధ్యలో అక్కడ కొద్దిగా ఆనియన్స్ కొంచెం క్రంచీగా తగులుతూ, సో ఎక్కువ అంటే బాగా బ్రౌనిష్గా వేయించుకోక్కర్లేదు. లేదండి, మామూలుగా వేగితే సరిపోతుంది. అవును. సో ఇప్పుడు మష్రూమ్స్ అండి. సో కొంచెం ఫ్రెష్గా ఉండేది చూసి తీసుకోవాలి. అలాగే బాగా క్లీన్ చేసుకోవాలి. సో మనకి మెయిన్ మష్రూమ్స్ మనం ఎప్పుడు వండుకున్నా కొద్దిగా కాడల దగ్గర అక్కడ కొంచెం మట్టి అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి కొద్దిగా బాగా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసి తీసేసుకుంటే కూడా దానికి జర్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి, మనకి వాడుకోవడానికి బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలి. సాఫ్ట్ అయిందా రాజుగారు మష్రూమ్? కొంచెం సాఫ్ట్ అయింది, ముక్క వేగిపోతుంది కదా. ఓకే, రెడీ అయినట్టే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది. ఓకే. సో జనరల్గా మనం ఇలాంటి వంటలన్నీ కూడా హోటల్స్లో చూసి ఎలా చేస్తారు, ఇందులో ఏం వాడారు అలా ఇలా అనుకుంటూ ఉంటాం, కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్స్. అంటే తెలిస్తే మన ఇంట్లో ఉండేవి స్పెషల్గా వీటి కొరకు సపరేట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సరిపడా ఉప్పు. సో పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. సో ఆల్రెడీ పాలకూర కొద్దిగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకునేటప్పుడు చూసి వేసుకోవచ్చు. కారం తక్కువైనా తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం. కాస్త పసుపు. ఓకే. సో దీంట్లో కావాల్స్తే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గరం మసాలా కాదు, మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిమందికి అలా ఇష్టం ఉంటుంది. సో అంటే ఇది చూస్తే మటుకు మనకు మామూలు పాలక్ గ్రేవీ లానే కనిపిస్తుంది, బట్ తినేటప్పుడు ఆ మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో కొబ్బరి గసగసాలు బాగుంటుంది, లేదా కాజు పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో పాలకూర కాంబినేషన్ తగ్గట్టుగా మనం ఏదైనా పేస్ట్ మన చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి,
సో మెయిన్గా డిఫరెంట్ ఫ్లేవర్ అనేది రావడానికి సోంపు అండి. ఓ సో ఇది కొంచెం సో సోంపు పొడి యాడ్ చేసుకుంటే కొంచెం ఏమైనా స్వీట్నెస్ అలా వస్తుంది అనుకునే వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి, చాయిస్. కొంచెం వాటర్ ఇస్తారా? సో రోటీ లాంటి వాటిల్లోకి అయితే ఇలా బాగుంటుంది, ఎలాగో మనం సాఫ్ట్గానే తీసుకుంటాం కదా, ఐ మీన్ స్పైసీ తక్కువనగా. ఓకే, సో కొంచెం మనకు ఒక బాయిలింగ్ వచ్చేస్తే సో డిష్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాలకూర పేస్ట్తో ఏది చేసుకున్నా కూడా భలే కలర్ఫుల్గా ఉంటుంది. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో రెడీ. సో రెడీ అండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే అండి, పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. నైస్. సో ఆ సోంపు పౌడర్ వల్ల మంచి స్మెల్ స్మెల్ అనేది వస్తుంది. కూడా వస్తుంది. సో చూసారు కదండి, పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ.